దోస్తులు గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు శనివారం అనమాట. మార్కెట్కి పోయినాము, కూరగాయలు తీసుకొచ్చినాము. కూరగాయలు అయితే రేట్లు మస్తు మండిపోతున్నాయి. ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతే ఫస్ట్ ఏమేమి ఐస్ క్రీమ్ తీసుకొచ్చామో చూపిస్తాను. వీటి గురించి అయితే మా ఆవిడ మంచి చెప్తా. తొందరగా ఆల్రెడీ ఆడికి ఇడికి వచ్చే లోపల కరిగిపోయి ఉంటాయి. చెప్పు. ఇది మనకి పొడవుల ఐస్ క్రీమ్, చాక్లెట్ ఫ్లేవర్. ఇది కొంచెం కాఫీ టైప్ ఉంటది. దెబ్బ దెబ్బ చెప్పి కేక్ కూడా ఉంటది. ఇది మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్. దాని తర్వాత ఇది మనకి మౌలా ఉచ్చి అని ఉంటది. దాని తర్వాత ఇది కూడా మనకి డ్రై ఫ్రూట్స్ దే. దాని తర్వాత క్వాడా. దాని తర్వాత ఇది కూడా ఒక చాక్లెట్ ఫ్లేవర్ లోనే కోన్ ది. ఇది మనకి స్టిక్ లో ఇది కూడా చాక్లెట్ ఫ్లేవర్. ఫ్రో స్టిక్ అంటారు దీన్ని. ఇది తల్లికి కాస్ట్ ఎక్కువ. ఒక్కొక్క స్టిక్ 100 రూపీస్. 100 ఉండొచ్చు. ఇంకా మనకి దీని ప్రైస్ చెక్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే ఇది కొంచెం పొడుగు ఉన్నాయి కదా, అందుకనే చెక్ చేద్దాము. ఇది మనకి జస్ట్ 40 రూపీస్ అనమాట. 40. నేను ఇదేనా చూసింది? 3 కోళ్ళు వచ్చింటాయి అంతే గైస్. ఫ్రిడ్జ్లో పెట్టేసినప్పుడు అక్కడ ఇచ్చేసుకో. మైక్ మంచి దెబ్బ పెట్టేసి ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి వేడికి చాలా తొందరగా ఫస్ట్ అవి ఎత్తేసినాక దాని ప్రైస్ చూడు. ఎందుకంటే వేడికి చాలా తొందరగా మెల్ట్ అయిపోతున్నాయి అసలు. ఆ కోన్స్ అయితే లోపల ఉన్నటువంటి కోన్ ఉంటుంది కదా, అదైతే ఊడిపోతుంది. ఇదిగోండి, ఈసారి అయితే ఊరు వెళ్తామేమో పోతామా పోమన్న డైలామాలో ఉన్నాము. ఫంక్షన్ ఉంది, అందుకోసమని కూరగాయలు అయితే కొనేది ఇచ్చాను. ఇవన్నీ మెంతి కూర తీసుకొచ్చా. మన కసూరి మేతి అయిపోయింది అనమాట, అందుకనే మెంతి కూర తీసుకొచ్చా. రేపు కసూరి మేతి వేసుకున్నాము. తర్వాత మెంతి కూర 30 రూపీస్ది, కొత్తిమీర కూడా 30 రూపీస్ది. ఇంతకుముందు 10 రూపీస్ 20 రూపీస్కి వచ్చేవి. ఇది కొన్ని నిమ్మకాయలు నేను తీసుకున్నాక చూస్తే వేరే దగ్గర ఇంకా తక్కువ రేటు ఉన్నాయి. 20 రూపీస్కి 4 ఇచ్చిన బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. తర్వాత వస్తే చూస్తే మధ్యలో మధ్యలో ఇంకా చాలానే ఉన్నాయి. అదంటే 65 రూపీస్ అంట ఐస్ క్రీము. ఇప్పుడు మస్తు రోల్ అవుతుంది తీసుకురాక అనేసి ఈరోజు అయితే తీసుకొచ్చాను. దీని పేరు ఏంటి? బాటిల్ గాడ కాదు కదా, స్నేక్ రిలేటెడ్ ఏదో వస్తుంది కదా దీని పేరు. పొట్లకాయ. పొట్లకాయ ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. 2 తీసుకొచ్చాను. పొట్లకాయ మస్తు ఉంటుంది అసలు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొట్లకాయ కూర చేసేంత వరకు మా ఆయనకైతే ఈ పొట్లకాయలు కనిపించదు. ఇదిగోండి, అల్లం పచ్చడి అయిపోయింది, అందుకని అల్లం తీసుకొచ్చాను. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బీట్రూట్ తీసుకొచ్చా. మా వాడి మొహం వాడిపోయింది. బ్రేక్ఫాస్ట్ మొహం ఎప్పుడు పొద్దున చపాతీ చేస్తారు. చపాతీ అంటే డిన్నర్కే ఉండాలని, కానీ బీట్రూట్ కావాలి అంటే మార్నింగే ఉండాలి బ్రేక్ఫాస్ట్. నైట్ చపాతీ చేశారనుకోండి, మార్నింగ్ చేసిన కర్రీతోనే తింటాం. కాబట్టి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బీట్రూట్ చపాతీ. వీడియో సాక్ష్యంగా చెప్తున్నా, ఫోన్ కింద పడుతుంది. రేపైతే బీట్రూట్ చపాతీ. పొద్దున్న లేవగా అబ్బా చపాతా అనే మాట రావద్దు, బీట్రూట్లు ఖరాబ్ అయిపోతున్నాయి ప్రతిసారి. సద్దనం ఇప్పుడు అన్నం ఫోన్ కింద పడుతుంది నాన్న. ఇదిగోండి, ఆలులు తీసుకురాక మస్తు. అయ్యో ఏదో మర్చిపోతున్నాను అనుకున్నా. బుజ్జి ఏంటి చిన్న ఆనియన్స్ తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆలులు తీసుకురాక మస్తు రోల్ అవుతుంది. ఆలు ఫ్రై కోసం కదా, ఆలు టమాటా కోసం. మిరపకాయలు లేవన్నమాట, అందుకని మిరపకాయలు తీసుకొచ్చా. మిరపకాయలు 1/2 kg 40 రూపీస్, ఆలు కేజీ 50 రూపీస్, బీట్రూట్ కేజీ 40 రూపీస్, అల్లం 1/2 kg 25 రూపీస్. ఇలా చూసే గిన్నె ఉన్నాయి. కూరగాయలు నేను తెచ్చినవి ఏంటంటే ఆలు, బెండకాయలు తెలియదు కానీ ఆలు, పొట్లకాయ, ఇవి 2 తీసుకొచ్చాను కూరగాయలలో. బీట్రూట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది. వెజిటేబులే కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది అనమాట. వీటికి 250 రూపీస్. కూరగాయలకి అబ్బా 250 రూపీస్ అయిందా అనిపించింది. కానీ మా వాళ్ళు ఐస్ క్రీమ్ దగ్గరకు పోయి 500 బిల్ చేసేస్తారు. అక్కడ మాత్రం ఏమనిపించింది, ఆడవాళ్ళం ఇంటికి ఇట్లా చిన్న చిన్న విషయం దగ్గర కకృతి పడతా ఉంటాం. ఆడవాళ్ళు అందరం ఇంతే కదా, ఏమంటారు
అవునా కదా? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. బంద్ చేసేసి